కాదురా చెంగమ్మ వాళ్ళ మునక్కాయ చెట్టుకు మునక్కాయలు బాగున్నాయా? ఒరే స్వామి అవి మునక్కాయలు పెరిగితే అవమానంగా సాగుతుందా స్వామి? ఆ మునక్కాయలు వద్దు, నాకు గోసిపోతుందా? కాదురా ఇంట్లో లేరా, పొద్దున్నే కదా దుడ్డికి పోయినట్టున్నదే. 4 కాయలు పెరుక్కుంటా చెప్పకరే. రే ఆ ఇమ్మొచ్చి దెంగింది అనుకో, నాకు తెలియదు, దెంగించుకో. కాదు, ఎవరు నా మునక్కాయ చెట్టుకి మునక్కాయలు పెరిగినారు? వాళ్ళ చేతులు బాను, వాళ్ళ కాలు ఇరగను, వాళ్ళ సావా? అది మీ సంగమ్మ ఎవరిని పొద్దునే తిడతానవే? ఎవరా మామ? నా బట్టలు, నా దొంగనా బట్టలు వాళ్ళు ఎప్పుడు కాలపడి సస్తారో వాళ్ళ చేతుల్లో నిప్పులు వండా. ఏం చేసినారు, ఏం కథ అని అడుగుతూ ఉండాలి. కాదు గురే మామ, ఇంత బొడుగున్నాయి తెలిసినాయి, మోచేతి ఇంత బొడుగున్నాయి మునక్కాయలు, బాగా గుత్తుగా ఉన్నాయి, మొత్తం పెరుక్కుని తిన్నారు. కాదు అన్నంలో నా పియ్య వేసుకుని తినండి. కాదు ఎన్ని మొత్తం పెరిగినారా, నూనె పెరిగినారా? కాదురే గుర్రయ్య నువ్వు రావురే ఇట్టా. వీళ్ళు ఎప్పుడు సచ్చేది నా చెట్టు మీద పడి ఎప్పుడు కలబడి సస్తా ఉంటారే. కాదు ఒక్కరోజున కాయలు కోసుకొని తిందాం అనుకుంటే ఒక్క పూట కూడా తినకపోయిన కొడక. కాదు ఎవరు కోసుకున్నారా నా మునక్కాయలు? నా మునక్కాయలు కూర తినే బదులు నా పీ వచ్చి తిందురండి, నా పీ తిందురండ్రా, నా బట్టల్లారా, నా కొడకల్లారా, మీరెప్పుడు సచ్చేది? అంతేలే సంగమ్మ, నువ్వు కష్టపడి రోజు నీళ్లు పోసుకుంటే మరి పెరుక్కొని పోతే మరి దెంగరా, దెంగు బాగా దెంగు. కాదురే ఎవరే గుర్రయ్య నువ్వు రారా నాయన ఇట్ట ఏం మాట్లాడుతున్నావురా నువ్వు వాడా? అరే స్వామి నేనేం మాట్లాడలేరా స్వామి, గమ్మన ఉండా ఏమి తిడతా ఉంటే. కాదురా ఏమి మనిషిని చూసే కొద్దిగా తిట్టడం జాచిరా నాయన, నువ్వు ఆడ కనపడకుండా నువ్వు ఇట్లారా నాయన మా వాకిలి కాడికే. కాదు ఎప్పుడు చూసినా మా మునక్కాయలు తింటుంటారు, వీళ్ళు నోర్లు పడిపోను, వీళ్ళు ఎప్పుడు సచ్చారో నాకేం అర్థం కాల. నా పీ వచ్చి తిందురండి నా మునక్కాయ తినే బదులు. ఒరే నా బట్టలారా, నేను ఏరుగుతాగని తిందురానరా, నా బట్టలారా, నా కొడకలారా, మీ ఏదైనా గుండ్లు బండ్లు అన్నీ ఎత్తా. కాదురా ఏమి కోసుకున్నారు తిట్టద్దని చెప్పరా, ఏమిడిదిరా అదే కావాలని తిడతాందే ఎట్ట నాకేం అర్థం కదా. రాజమీ సంగమ్మ నువ్వు పొద్దున ఇంట్లో ఉన్నావు కదా, ఏ టైంలో కోసుకొని పోయినారు నా కొడుకులు? కాదు మామ, పొద్దున నేను దుడ్డికి పోయినా మామ, ఏరుకుందామని పొద్దున్నే పోతే నా బట్టలు చూసి, నేను ఇంట్లో లేదని చూసి నా ఇంట్లోకి వచ్చి నా చెట్టుకాడు చెయ్యేసి ఆ లంజా కొడుకులు మునక్కాయలన్నీ కోసుకోమయ్యారు. నా బట్టలు వాళ్ళ గుండ్లెత్తా బండ్లెత్తా. కాదురా నా బట్టలారా, నా మునక్కాయలు కూర తినే బదులు నేను ఏరుగుతో తిందురనరా నా బట్టలారా. అంతేలే సంగమ్మ, ఎవరికైనా బాధ కదా. కాదు మనం తిడితే వస్తుందా, కొడితే వస్తుందా? కాదు నీ ఓపుకున్నంతసేపు దెంగు బాగా దెంగు, మన మరుసటి రోజు రారు నా కొడుకులు. కాదురా గుర్రయ్యాడు ఏం చేస్తున్నావురా? కాదురా రారా మా వాకిలి కాడికే. కాదు ఏమిటి ఒకటే పిలుస్తున్నావా? కాదురా ఆయమని తిట్టలేమే, ఎందుకు తిట్టేది, తిడితే వస్తాయా అని అంటా ఉన్నాయి. ఆయమని సొద్దు మనకిస్తున్నారా? అట్నా తిట్టద్దని చెప్పు రే స్వామి. కాదురా మునక్కాయలు ఏం పెరిగినారని నాకు తెలిసి నీకు తెలుసు. కాదు ఏదో ఒక విధంగా నేను వెళ్ళకుండా రా స్వామి. కాదురా ఆ మునక్కాయలు కూడా ఉడుకుతూ ఉన్నాయి రా స్వామి. అవి నోట్లో పెట్టుకున్నప్పుడు అవి పీకుడుకొస్తుంది రా స్వామి. అవి తిట్టద్దని చెప్పరా, ఎట్ట ఒకటి చెప్పురా. కాదు మీ సంగమా, ఇప్పుడు మునక్కాయలు మాత్రమే పెరుక్కున్నారా, లేకపోతే నా కొడుకులు వచ్చి కొమ్మలు ఏమైనా ఇంచినారేమో? జాగ్రత్తగా ఒకటి బట్టి 2 సార్లు చూడు. ఇంచినారు గురమామ, నా బట్టలు నా కొంప మీద పడి నా బట్టలు కాయలు కోసుకుంది కాక చిన్న చిన్న కొమ్మలని ఇంచినారు మామ. వాళ్ళ నోళ్ళలో నేను ఏరగా నా బట్టలారా. ఏమతో పొద్దున్న వేసుకునేవే ఎవరి మీదకో? కాదురా నారాయణ, ఇప్పుడు ఇంట్లో మునక చెట్టు ఉన్నదిరా, ఇంట్లో మనుషులు లేకపోతే ఇంట్లోకి వచ్చి జ్వరపడి మునకాయలు పెరుకొని పోతారా? నా బట్టల వాళ్ళు ఏం బాగుపడతారు, సర్వనాశనం అయిపోతారు నా బట్టలు. కాదు నా కొడకలారా, ఆ మునక్కాయలు తినేటప్పుడు నేను ఏరుగు తెచ్చుతురానరా నా బట్టలారా. కాదురా నారాయణ, ఎవరికైనా బాధ లేదా? ఆమె కడుపులో బాధ, ఆమె మాట్లాడుతుంది, మాట్లాడుకోని. ఒరే నారాయణ ఎటారే? ఏమవా? కాదురా ఇంకా సాపించానే ఉండగా ఏమిటి ఒకటేమైనా చెయ్యి పెట్టి సాపించినది ఏమిటనరా? ఇప్పుడు మామ పొద్దున ఆయనతో దొడ్డుకు పోయింటే ఆయన సమయంలో వచ్చి ఏనా పరమోహ నా కొడుకులో వచ్చే మునక్కలని పెరుక్కుపోయారంట. ఏమన్నా కొడుకులో అడిగితే రండి ఇది. కాదురా పిల్లలు పెరుక్కోమయ్యారో పెద్దోళ్ళు పెరుక్కోమయ్యారో ఏమన్నా కొడుకులని మాట్లాడకాకరా నువ్వు కూడా. ఒరి నా బట్టలారా, నా కొడకలారా, ఇంకెప్పుడైనా నా మునగ చెట్టు కాడికి వచ్చి మునక్కాయ కన్నా కోస్తే నోట్లో ఉచ్చబోసి కొట్టట్లే నా బట్టలారా ని మిమ్మల్ని. కాదురా ఏం మాట్లాడుతున్నారో చూడరాదే. కాదు ఇంకా దెంగరలు అయితే కాదు మునక్కాయలు కోసుకొని పోతే దెంగరని నువ్వు భలే చిత్రంగా మాడుతున్నావా? కాదు మీ సంగమా, ఇప్పుడు చెట్టుకు ఒకటి కూడా లేకున్నా అన్ని పెరుక్కుపోయినారా? అన్నీ పెరుకుమయ్యారు నా బట్టలు, దొంగనా కొడుకులు. అంతేలే, ఎవరికైనా కోపం వస్తుంది. కాదురా గురయ్య ట్రారా మా వాకిలి కాడికి నువ్వా? ఏం గురమామా ఇంకా దెంగుతుందా ఎత్త? వద్దులేమే తిట్టకాకలేమే అంటా ఉన్నారా? ఆమె తిడతానే ఉన్నది, నేనేం చేశాను? నా కొడుకులైనా ఎందుకు పెరుకోవాలి మునక్కాయలు? గబ్బు నా కొడుకులు, గలీజు నా కొడుకులు, బేకర్ నా కొడుకులు, లోఫర్ నా కొడుకులు, ఇడిచేత నా కొడుకులు.
ఒరే ఒరే నాయన మునక్కాయ వెరికింది నేనేరా స్వామి. ఓ మామ నువ్వా? కాదురా, ఇడుపు లేకుండా ఆయమ్మ ఒక పక్క నువ్వు పక్క సఫాయిగా తెగినారు కదరా నన్న. తెలియదులే మామ. కాదురా గుర్రయ్య, ఇంట్లో మునక్కాయల కూర ఉడకబెట్టే తినిపోరా. అరే స్వామి, అవి మునక్కాయలు వద్దు, నా గోసుపొద్దు. నా మునక్కాయలు తింటే నా పీ తిన్నట్టే నిన్న అయ్యి. నేను తినలేను స్వామి, అయ్యి పియ్యా. కాదురా, నేను కూడా తిన్నా కూడా అమ్మి పీ తిన్నట్టేరా, నాకు కూడా వద్దు. దానిపై దుట్లో పోయిపో. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిమిక్రీ మురళి, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా.